ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి బాడీ మెజర్మెంట్స్తో అంటే టేప్ కొలతలతో బ్లౌజ్ కటింగ్ అనమాట. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఆది బ్లౌజ్ ఇచ్చి టక్కున కుట్టేయమంటే కుట్టేస్తారు, కానీ కొంతమందికి ఏంటి బాడీ మెజర్మెంట్స్ తీసుకుని కుట్టమంటారు. అలాంటప్పుడు మనం టేప్ కొలతలతో కట్ చేయడమే, ఇక వేరే ఆప్షన్ అయితే ఉండదు. అందువల్ల ఆ బాధ కూడా పడకుండా మీరు ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చాలా చాలా క్లుప్తంగా నేను ఈ వీడియోలో చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి, వీడియో లేట్ అయినా పర్వాలేదు, ఓకేనా? అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బ్లౌజ్ కానీ బాడీ మెజర్మెంట్స్ కానీ ఏదైనా కూడా మనిషిని పర్ఫెక్ట్గా నిలబెట్టాలన్నమాట. ఇలా నిలబెట్టాను. ఇప్పుడు నేను ఇది కూడా మనిషిలాగా అని అనుకోండి. నేను ఏమేమైతే మెజర్మెంట్స్ తీసుకుంటున్నానో బాడీలో మీరు అవే తీసుకుని రాసుకోండి, ఓకేనా? ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక ఫస్ట్ మనం ఏం చేయాలంటే బాడీలో ఈ పొడవు చూడాలన్నమాట. ఎవరికైనా గుర్తుంచుకోండి, ఈ కప్పు పొడవు వాళ్ళు వేసుకున్న బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదంటే ఇంకా కొంచెం పొడుగు పెట్టాలా, దాన్ని బట్టి మీరు అడగండి. ఇది వచ్చేసి 13.5 ఉంది. అయితే నేనేం చేస్తున్నానంటే 14.5 పెట్టేస్తున్నాను, ఓకేనా? అంటే 1 ఇంచ్ కలిపేసాను ఖర్చు. అలా మనం ఖర్చుతో కలిపి కొలత అనేది రాసుకోవాలి, ఓకేనా? తర్వాతకు వచ్చేసి ఈ షోల్డర్ చూసుకోవాలి. ఈ షోల్డర్ అంటే మనం దగ్గరికి ఒత్తాలండి. దీన్ని నేను కొంచెం దూరంగా పెట్టాను కాబట్టి ఇలా ఉంది మనకి. అయితే ఇలా ఒత్తాలన్నమాట. ఎప్పుడైనా షోల్డర్ని ఇలా ఒత్తుకుంటే మనకి దగ్గరకు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవి చూడండి 9.5 వచ్చిందంటే మనం 10 పెట్టుకోవాలి. అంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటే మనకి దగ్గర ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 15-16 వస్తుంది. అంతే రాసుకోండి, కానీ మీరు పెట్టడం మాత్రం 10 పెట్టండి, ఓకేనా? అలా ఎందుకంటే ఈ నెక్ డీప్ ఉంటుంది కాబట్టి ఇది ఇలా ఈ వెడల్పై జాకెట్ ఏమవుతుందంటే మనకి సరిపోతుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే తీసుకోవడం ఒక రకంగా అయితే ఇక్కడ పెట్టడం మాత్రం ఇలా పెట్టాలి, ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కప్పు పొడవు తర్వాత షోల్డర్ తర్వాత చెస్ట్ లూజు చుట్టూ కొలత కొలవండి. అంటే ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ ఎంత ఉంది మనకి? ఇప్పుడు 19 ఉంది. అంటే 9×18 అంటే 38 ఏమది చెస్ట్ లూజ్ అనమాట. 38 చెస్ట్ లూజ్. తర్వాత మనం ఏం చేయాలంటే నడుము లూజ్ చూడాలి వాళ్ళది. 38 ఇక్కడ రాయాలి, ఓకేనా? 38 ఇక్కడ రాద్దాం. రాసిన తర్వాత నడుము చుట్టూ కొలవండి మీరు. నేను ఏంటంటే మీకు ఆది బ్లౌజ్ చూపిస్తున్నాను అంతే, ఓకేనా? ఇది వచ్చేసి ఎంత ఉంది? 32 ఉంది. అంటే మనకి 6 ఇంచులు తేడా ఉంది చెస్ట్కి నడుముకి. అవి కూడా ఎలా కవర్ అవుతుందో మీకు నేను చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు ఈ బాడీ మెజర్మెంట్ అయితే మనం తీసుకున్నాం. ఫస్ట్ ఏం చేసాము? కప్పు పొడవు, తర్వాతకి షోల్డరు, తర్వాతకి చెస్ట్ లూజు, తర్వాతకి నడుము లూజు. ఇంతవరకు అయితే మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చెయ్యి బారు చూసుకోవాలి, ఓకేనా? ఈ చెయ్యి బార్ని మనం ఇలా కొలవాలన్నమాట. ఇప్పుడు ఇది 8 ఉంది అంటే నేను 9 పెడుతున్నాను, ఓకేనా? 9 ఇక్కడ రాసేసాను. తర్వాతకి చెయ్యి లూజు మనం ఎంత పొడుగు అయితే తీసుకున్నామో ఆ పొడుగు దగ్గర కరెక్ట్గా చెయ్యి లూజ్ తీసుకోవాలి, ఓకేనా? అంటే 11 ఉంది. 11 చెయ్యి లూజ్ అనమాట, ఓకేనా? 11 పెట్టేశాను. నేను ఆల్రెడీ ఈ ఖర్చులు కలుపుతున్నాను. ఇది 8 ఉంటే 9 పెట్టానంటే మీకు చేతి పనికి ప్లస్ ½ ఇంచ్ పైన చేతి పని ఇది మనకి పైన ఖర్చు భుజం మీద ఒక ½ ఇంచ్ పోతుంది. అలా మనం కవర్ చేసుకోవాలి, ఓకేనా? దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం వెనక నెక్కుని మనం కొలుచుకోవాలన్నమాట. ఇప్పుడు వెనక నెక్కు ఉంది కదా, ఇక చూడండి ఇలా పెట్టేసి ఈ వెనక నెక్కుని మనం కొలవడం ఎలా అంటే ఇలా క్రాస్గా 10 ఉంది, ఓకేనా? ఈ 10 తర్వాతకి ముందు నెక్కు కూడా మనం సేమ్ ఇదే ప్రాసెస్లో ఉక్సులు పట్టీకి వెళ్ళి 9 ఉంది. ఈ 9, 10 ఇక్కడ రాసుకోవాలి. అంటే బ్యాక్ 10, ఫ్రంట్ ఫ్రంట్ 7 ఇలా. ఇక ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాతకి ఇంకేదన్నా ఉంది అంటే అది ఆమ్ హోల్ అనమాట. ఈ ఆమ్ హోల్ కొలతని ఇలా మీరు ఇప్పుడు నాకు జాకెట్ కటింగ్ మీరు తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇవే కొలతలు ఇలాగే తీసి స్పెషల్ కటింగ్కి పెట్టేయండి, ఓకేనా? 9×18 చుట్టూ కొలత మనకి 8×16 8 ఉందండి, 9 కాదు 8. అంటే 8 పెట్టేస్తున్నాను నేను. 16 అంటే చుట్టూ కొలత బ్యాక్ ఫ్రంట్ కలిపి. ఇలా మనం బాడీ మెజర్మెంట్ మనిషికైనా తీసుకోవాల్సింది ఇదే. కాకపోతే నేను ఏంటి అంటే బ్లౌజ్కి తీసుకున్నాను, మీరు బాడీకి తీసుకోండి, ఓకేనా? ఇలా కొంతమంది ఏంటంటే బాడీ మెజర్మెంట్స్తో తీసి వీడియోలలో పెట్టడం నచ్చరండి. అందువల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని మీకు అర్థమయ్యే రీతిలో నేను ఆది బ్లౌజ్ పెట్టి మీకు కొలత అనేది బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చెప్పాను అనమాట, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా కటింగ్ చేసేసుకుందాం, హెచ్చు తగ్గింపులు తీసేసుకుందాం. ఈ క్లాత్ వచ్చేసి నేను 90 సెంటీమీటర్లు తీసుకున్నానండి. ఇంకా మీటర్ తీసుకోవాలి. అయితే ఇది మనకేంటి అంటే తాన్ ముక్క, వీళ్ళకి లైనింగ్లు వేస్తే నచ్చదు, కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. తాన్లలో అంటే మనం కాటన్ లైనింగ్ కాదండి, ఇది జాకెట్ ముక్క అనమాట. అందువల్ల ఆ ముక్క తీసుకున్నాను. అది 80 నుంచి 90 లోపే ఉంటుంది, అలా అనమాట, ఓకేనా? ఇప్పుడు ఈ 14.5 కరెక్ట్గా మనం కొలిచిన ప్రకారం ఇక్కడ పెట్టేసుకోవాలి, ఓకేనా? ఇంక ఇక్కడ ఖర్చు కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ముందే కలుపుకున్నాను కదా. అలా
ఇవేంటి అంటే మీకు ప్రతి వీడియో కూడా మీకు మంచిగా ఉపయోగపడుతుంది. మీరు ఏది మనకి ఉపయోగంలో లేదు అనుకోవద్దండి. ప్రతిది కూడా ప్రతి ఒక్క పనిలో మీకు ఆసరా అవుతుంది అనమాట. అందువల్ల నేను ఏదైనా కూడా దాయకుండా చాలా పర్ఫెక్ట్గా నేను మీకు చూపిస్తూ ఉంటాను అనమాట. ఓకేనా? ఇలా ఇప్పుడు మనం ఈ యొక్క గీతను గీసేసాం పొడవుని. తర్వాతకు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు 32 ఉంది. ఈ 32ని 4 భాగాలు చేద్దాం. 8 రెళ్ళ 16, 16 రెళ్ళ 32 అంటే 8 4వ భాగం అన్నట్టు. ఈ 8 4వ భాగాన్ని మనం ఏం చేయాలంటే నడుము అంటే ఎక్కడ ఉంటుంది? కింద ఇక్కడ ఈ నడుము భాగం కాడికి ఇలా పెట్టుకోవాలి. 8 రాసుకోండి ఒక బుక్కులో. 8 పెట్టిన తర్వాత దీనికి 3 ఇంచెలు కలపండి. ఈ 3 ఇంచెలు దేనికి? మనకి ముందు డాట్కి, వెనక డాట్లకి, సైడ్ ఖర్చులకి. అంటే 3 3 6 6 6 12 ఇంచెలు నేను అస్సలు కొలతల కన్నా 12 ఇంచెలు ఖర్చులు ఇస్తున్నాను. ఈ ఖర్చులు ఏంటి అంటే ముందు 2 డాట్లకి 6 ఇంచెలు పోతుంది, వెనక 2 డాట్లకు 4 ఇంచెలు, దగ్గర 2 ఇంచెలు పోతుంది. అటు 2 ఇంచెలు ఇటు 2 ఇంచెలు ఖర్చులు ఉంటుందన్నమాట. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇక ఇక్కడైతే మీరు 4 భాగాలు చేసి పెట్టారన్నయ్య. ఇప్పుడు ఈ 38కి కూడా 4 భాగాలు చేయాలంటే చేయండి, మీకు ప్రాబ్లం ఏం లేదు, అలా కూడా చేసుకోవచ్చు. కానీ నా కొలత ఏంటంటే నడుము కొలతతో ఉంటుంది కాబట్టి అది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఇలా కొలుచుకున్నా కూడా కొద్దిగా లూజ్ రావచ్చేమో, కానీ నడుము కొలత ప్రకారం అయితే లూజ్ రాదు. అయితే 38 4వ భాగం 9.5. ఈ 9.5ని ఈ యొక్క చంక దగ్గర నేను పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత 2 ఇంచెస్ ఖర్చు కలుపుతున్నాను. అంటే ఎక్కడికి వచ్చింది చూడండి, కరెక్ట్గా అదే కొలత మనకి వచ్చేసింది. ఇదే కొలత ప్రకారం మనకి పర్ఫెక్ట్గా పొడవు అనేది వచ్చేసింది. 1 ఇంచు ఎగస్ట్రా ఉందన్నమాట. ఓకేనా? ఆ 1 ఇంచు మనం ఇక్కడ గీసుకుందాం. ఓకేనా? ఏం పోతుంది మనకి? 1 ఇంచు పెట్టుకోవడంలో తప్పు లేదు కదా. అలా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆమ్ హోల్ పెట్టుకోవాలి మనం. ఆమ్ హోల్ అంటే మనకి ఎంత పెట్టాలి మినిమం? ఆమ్ హోల్ అనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను. మినిమం వచ్చేసి ఈ చంక కింద భాగం ఎవరికైనా 7 నుంచి 8 దాకా ఉంటుంది. మనం 8 పెట్టేసాం. 8 పెట్టేసి ఖర్చు కలిపేసాము. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? దగ్గర 6 ఉంది. 6 అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ 5 పెట్టేసి తర్వాతకి ఇక్కడ 6 పెట్టేసుకోవాలి. 6 పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది ఇక్కడ మనం గీత గీసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా గీత గీసేసి ఈ గీతని కూడా మనం ఇలా గీసేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? పెద్ద స్క్వేర్ ఒక డబ్బా వచ్చింది. తర్వాత మనకు ఆమ్ హోల్ దాంట్లో ఒక డబ్బా వచ్చేసింది. మనం 2 కూడా ఈ స్క్వేర్ టైపులో మనం చక్కగా ఒక డబ్బాని గీసుకున్నాం అనమాట. లూజులు పొడవులు 2 వచ్చేసాయి. తర్వాతకు వచ్చేసి మనకేంటి ఇప్పుడు ఈ యొక్క నెక్ డీప్ అనేది మనకి 10 అనమాట. ఓకేనా? ఇలా పెట్టేసి క్రాస్గా ఇక్కడ గీసేయండి. ఇక్కడ గీసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా గీసుకోవాలి. కొంచెం పైకే పెట్టండి ఖర్చు. మనం కుట్టుకునేసరికి ఇది కవర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇలా పెట్టేసి ఇక్కడ మాత్రం 2 ఇంచెస్ పెట్టేయాలి. 2 ఇంచెస్ పెట్టేసి ఇక్కడ 2.5 ఇంచెస్ పెట్టేసి ఇలా క్రాస్గా పెట్టి తీసుకోవాలి. మనకి పెద్ద వెడల్పు అవసరం లేదు అనుకుంటే 2 ఇంచెస్ పెట్టండి. ఇక్కడ కూడా అంత ప్రాబ్లం ఏం లేదు. మనకు మంచిగా రౌండ్గా రావాలి అంటేనే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. కరెక్ట్గా వచ్చింది కదా. ఇక తర్వాతకి ఇక్కడ 1.5 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్, లేదంటే కొంచెం బార్ ఎక్కువగా ఉంటే 2 ఇంచెస్ కూడా పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఆమ్ హోల్ స్కేల్ తీసుకొని చక్కగా ఇలా గీసుకోండి. చూడండి ఇలా పెట్టేసి ఇక్కడ నుంచే మీరు ఈ యొక్క ఆమ్ హోల్ని ఇలా సరి చేయండి. ఓకేనా? చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత కరెక్ట్గా వచ్చిందో చూడండి నెక్. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఇలా రౌండ్గా ఇలా చూడండి, ఇలా రౌండ్గా దీంట్లో కలిపేసుకోవాలి. వీళ్ళు నెక్కు ఎక్కువ ఎడల్పు తొడగరు అనుకున్న వాళ్ళకి కొంచెం లోనకని వేసుకోండి. రౌండ్ రావాలి అనుకున్న వాళ్ళకి ఇలా బయటకు వేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను ఏ బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానో అవే ఇక్కడ గీసి చూపించాను. మనకి బాడీ మెజర్మెంట్ అంటే కొంచెం లాంగ్ ప్రాసెస్. ఇక ఆది ఉంటే ఆది బ్లౌజ్ వేసుకోవడం కొంచెం సింపుల్ ప్రాసెస్, అంతే తేడా. కాకపోతే మనకు అన్నీ వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్తో కొలిసి చూపిస్తాను చూడండి. ఓకేనా? చూడండి పైన కింద ఖర్చు మనకు కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా? తర్వాతకు వచ్చేసి మెడ కూడా మనకి కరెక్ట్గా వచ్చింది. కొంచెం కింది కనిపిస్తుంది, నాకు కొద్దిగా పెట్టేస్తున్నాను నేను. ఓకేనా? పైకి, ఎందుకంటే ఈ కప్పు కూడా మనకి ఇంపార్టెంట్ కదా. అలా అయితే ఇక ఇప్పుడు మనం చంక కింద భాగం ఒకటి కొలుచుకోవాలి. ఇలా చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఖర్చులతో కలిపేసి. ఇవన్నీ కూడా ఏంటి అంటే కొంచెం మనకి ఏంటి అంటే ఒక 1/2 ఇంచు అటు ఇటుగానే ఉంటుంది. పెద్ద తేడా అయితే ఏముండదు బాడీ మెజర్మెంట్కి దీనికి. కానీ బాడీ మెజర్మెంట్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా టైట్, కొద్దిగా లూజులు ఉంటాయి, అంతే, తేడా ఏమి ఉండదు. ఓకేనా? నెక్ అనేది కొంచెం పైకి ఉందండి. మనం 10 పెట్టాము, అది 9.5 ఉంది. నేను అది అలాగే కట్ చేస్తున్నాను. మీకు బాడీ మెజర్మెంట్ చూపించాలని అలా చూపించాను. ఓకేనా? ఇలా ఈ చిన్న నక్కు పడింది, ఈ నక్కును కూడా తీసేసుకుందాం. ఇలా ఈ చిన్న మిస్టేక్స్ వల్ల మనకి ఏంటి అంటే సాఫ్ట్గా అనిపించదు కటింగ్. ఓకేనా? ఇలా చేసి పర్ఫెక్ట్గా ఇలా కటింగ్ చేసేసుకొని
ఇప్పుడు దీని ప్రకారం ఇలా చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఒక్కటేనండి మనం ఎన్ని కొలతలు పెట్టుకునేది. ఇక ఫ్రంట్ హ్యాండ్స్ ఒకటి ఉంటుంది, ఓకేనా, అదొకటి ఇలా. ఇంకా ఆమ్ హోల్ అయితే నేను కొలవలేదండి, ఇప్పుడు మీకు కొలిసి చూపిస్తాను. ఆమ్ హోల్ కూడా 8-8.5 రావచ్చు, తప్పు లేదు, ఓకేనా. ఇంకో ఇలా పైన ఖర్చు వదులుకొని ఇంకో ఇలా చూడండి కరెక్ట్గా వచ్చేసింది మనకి 8కి. ఇక్కడికి ఖర్చు కదా, ఇక్కడికి 8 వచ్చేసింది అనమాట. అలా ఉంటుంది మన కటింగ్, ఓకేనా. ఇంక ఇలా బాడీ మెజర్మెంట్ అయినా ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుందండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు అనేది అది కామన్, పొడవులలో లూజులలో వస్తూనే ఉంటాయి బాడీ మెజర్మెంట్కిను మన దీనికి. అవి ఏంటంటే మనం అవి రాకుండా కూడా చేసుకోవచ్చు, కానీ అవి ఏంటంటే కొలత మీద మనకి ఏంటంటే కొంచెం ఒక పాయింట్ అటు ఇటుగా కావచ్చు, ఓకేనా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. చూడండి ఫ్రంట్ పార్ట్ ఇలా వేసాము. దాని తర్వాత దీన్ని ఆమ్ హోల్ని ఇలా వేసుకున్నాం, ఆమ్ హోల్ స్కేల్ని, అది ఆమ్ హోల్ దాన్ని ఇలా వేసుకొని మీకు కనిపిస్తుందండి 2 సేమ్ కలర్లు అయ్యాయి. అందాజ ప్రకారం చూసుకోండి మీరు. ఇవి 2 మూలలు ఇటు మూలలు కరెక్ట్గా ఉండేటట్టుగా వేసుకోండి. మళ్ళీ ఇక్కడ హ్యాండ్ వెళ్ళాలి కదా మనకి, కొంచెం పైకి అనుకోండి, కొంచెం ఇలా ఇక్కడ మూల కొద్దిగా జాయింట్ వచ్చినా పర్వాలేదు, ఓకేనా. దీన్ని కొంచెం ఇలా మలవండి. ఇలా మలిచి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఒక్కసారి ఫ్రంట్ పార్ట్ని కొలుద్దాం, ఓకేనా. అంటే ఈ ఆది బ్లౌజ్ కూడా అవసరం లేదు, కాకపోతే మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఈ బాడీ మెజర్మెంట్కి మనం ఒక 2 ఇంచెస్ తగ్గిస్తే సరిపోతుంది. కానీ మనకేంటి అంటే అనుమానం ఎంత వస్తుందో ఏమో అని ఒక అనుమానం ఉంటుంది. ఆ అనుమానానికి మనం ఏంటంటే మినిమం ఇక్కడ నుంచి ఇక్కడ 13 ఇంచులు పెడితే సరిపోతుంది ఖర్చులతో కలిపి. ఇంకొంతమందికి ఏంటంటే 13.5 ఇంకా ఎక్కువ అంటే అంతకు మించి అయితే ఉండదు, ఓకేనా. ఊపర్ చెస్ట్ 10 ఉంటుంది కాబట్టి కింద ఒక 3 ఇంచులు కలుపుకోవాలి మనం, అలా మనం చేసుకోవాలి మిడిల్ చెస్ట్ కంటే, ఓకేనా. ఇప్పుడు ఆమ్ హోల్ని సేమ్ దీనిలాగానే కటింగ్ చేసేసుకుందాం. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి, జాకెట్ ముక్క. కొంతమందికి ఏంటంటే లైనింగ్లు గుంజుతాయి, షింక్ అవుతాయని కొంచెం కాస్ట్లీ ముక్కలు వేయించుకుంటారు. ఇది కూడా మనకి ఏంటంటే 50 రూపీస్ 60 రూపీస్లలో వస్తుంది మంచి ముక్క. ఓ 10-20 ఆలోచన లేకుండా చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ముందు నెక్కు అందాజ ప్రకారం చేసుకుందాం. ముందు నెక్కు ఇంకా ముందైనా వెనక పార్ట్ని బట్టి లూజులు పొడవులు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మనం మళ్ళీ ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ కొలత కరెక్ట్గా కొలుచుకొని 7 పెట్టి కటింగ్ చేసుకోవాలి. 7 అంటే 6.5 పెట్టాలి మనం. మళ్ళీ ఖర్చులు ఉంటాయి కదా కింద మనకి, ఆ ఖర్చుల వల్ల మనం కుట్టిన తర్వాత 7 అవుతుంది అది, ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 6.5 పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత ఈ పొడవు మనకి ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 13 ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక 1.5 ఇంచెస్ తగ్గించాలన్నమాట. ఇక్కడ చూడండి ఇలా తగ్గించుకొని ఇది దీంట్లోకి ఇలా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం తేల్చేయాలి. ఈ రౌండ్ని ఇలా తీసేసుకోవాలి మెడని, ఓకేనా. ముందు మెడ కొంచెం రౌండ్గా రావాలంటే కొంచెం లోనకనే కట్ చేసేసుకోండి, వద్దు అనుకుంటే కొంచెం మామూలుగానే చేసుకోండి. చూడండి ఇది ఇలా తర్వాతకి ఇది ఇలా, ఓకేనా. తర్వాతకి ఇది ఇలా, తర్వాతకి బ్యాక్ ఫ్రంట్ ఇక యథావిధిగా మనం మామూలుగా ఎలా అయితే తీస్తామో అలాగే తీసేయండి. కొంచెం పట్టించి చంక దగ్గరకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచు దార, 1/2 ఇంచుకి తక్కువ 1/4 ఇంచు ఎక్కువ అలా ఒక ముక్క తీసేసుకుని మళ్ళీ ఇందులో కలిపేసుకోవాలి. ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా చూడండి ఎంత సులువుగా అయిపోతాయో, చాలా సులువుగా అయిపోతాయి. ఇలా డబల్గా ఫోల్డ్ చేద్దాం, దీన్ని కట్ చేద్దాం. పట్టి 1 ఇంచ్ కావాలి అనుకుంటే 9.5 ఇంచులు పెట్టేసుకోవాలి. ఇది పెట్టుకొని ఇక్కడ 1.5 ఇంచెస్ అంటే దగ్గర ఇక్కడ ఖర్చు వదిలేసుకొని ఇక్కడ ఒక గీత గీసేసుకోవాలి. తర్వాతకి 3 ఇంచులకి చంక డౌన్ ఇలా గీసుకోవాలి. ఇవి 3 గీతలు ఇంపార్టెంట్. ఇదేమో చేతి పనికి అనమాట, గుర్తుంచుకోండి బాగా. తర్వాతకి ఇది వచ్చేసి మనకి చంక డౌను, తర్వాతకి ఇది వచ్చేసి అసలు పొడవు అనమాట, బ్లౌజ్ పొడవు అసలు పొడవు, ఓకేనా. ఇలా ఈ 3 గీతలు మనకి చాలా అవసరం అనమాట. ఇప్పుడు వీటిని బట్టి మనం కుట్టు అనేది కటింగ్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ వదిలేసుకోవాలి. తర్వాతకి ఆ 4వ భాగం మనం నడుముకి పెట్టాము చూడండి, 4వ భాగం 8 ఇంచులు, అది ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకొని ఇక్కడికి ఒక గీత గీసేసుకోవాలి మనకి. ఇప్పుడు అది ఆమ్ హోల్ కరెక్ట్గా వస్తుంది అనమాట ఆ 8 ఇంచులు అనేది, ఓకేనా. ఇంక ఇలా పెట్టేసి ఇప్పుడు మనం దీన్ని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా తర్వాతకు వచ్చేసి ఇలా మనం కరెక్ట్గా కొద్దిగా చేతి పని దీంట్లో కలుపుకొని ఈ చంక పేలికలు కొద్దిగా వేయాల్సి వస్తుందండి కొన్ని ఫ్యూచర్ కోసం అయితే. లేదు వద్దు అనుకుంటే అక్కడ దాకా ఎక్కిచ్చేయండి హ్యాండ్ని, ఓకేనా.
ఇలా మనం చేసుకొని ఉండి లేనట్టుగా మనం ఇది కొంచెం ఇలా తీసుకోవాలి. ఇక షేప్ బెల్ట్ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తానండి. అదేంటి అంటే ఫ్రంట్ బ్యాక్ కుట్టుకున్న తర్వాత అది ఎంత అయితే ఉందో అంతే కట్ చేసి నేను తీస్తాను. ఓకేనా. ఈరోజు వీడియో ఏంటంటే ఒక 15 నిమిషాలు పట్టింది. ఎందుకు పట్టింది? మనం కొలతలు తీసుకొని ఎలా పెట్టాలి, బాడీ మెజర్మెంట్ అయితే ఎలా అనే దాని గురించి టేప్ కొలతలతో నేను మీకు క్లుప్తంగా చూపించాను అనమాట. మ్యాక్సిమం మన టేప్ కొలతలు ఎదురు కావు. కొంతమందికి ఏంటంటే బాడీ మెజర్మెంట్తోనే కుదురుతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు అయినా కూడా ఇగో ఇలా అవుతుంది అనమాట కటింగ్. ఓకేనా. చూసారు కదా, ఈరోజు వచ్చేసి ఎంత చక్కగా మనం కటింగ్ చేసుకున్నాము. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. ఇలాగే క్లుప్తంగా క్లారిటీగా మీ క్లాసులు కావాలి అంటే మన పాషా టైలర్ యాప్ ఒకటి ఉందండి. ఆ యాప్ మీరు గూగుల్ మన ప్లే స్టోర్లో సెర్చ్ చేస్తే పాషా టైలర్స్ అంటే మన యాప్ వస్తుంది. రెడ్ సింబల్తో మిషన్ గుర్తుంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని చక్కగా మీరు క్లాసిక్గా మీరు అంటే బోటిక్ షాప్లలో ఎలా కుట్టాలి, మీరు షాప్ పెడితే ఎలా మెయింటైన్ చేయాలి, అలా ఒక 20 రకాల బ్లౌజులు మీకు బేసిక్ నుంచి లాస్ట్ దాకా మీకు ఒక 40-50 క్లాసులు పెట్టి నేర్పించానండి. చాలా బాగుంది. నాకు నా యొక్క 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ దాంట్లో పెట్టాను. చాలా చక్కగా చెప్పాను. ఒక 4000 ఖర్చు అవుతుంది మీకు. ఆ యాప్ మీరు ఒకసారి ఎక్కించుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా మీరు కుట్టుకోగలుగుతారు. షాప్ పెట్టుకునేంత ధైర్యం కూడా మీకు ఆ యాప్లో మీకు నేను మంచి మోటివేషన్ చెప్పుకుంటూ క్లాసులు క్లుప్తంగా చెప్పాను. అన్ని రకాల మోడల్స్, అన్ని రకాల డిజైన్స్, బ్లౌజులు, ఓన్లీ బ్లౌజుల కోర్సు ఉందన్నమాట. అది బయట మీకు 10,000 నుంచి 50,000 దాకా ఉంటుందండి ఆ కోర్సు. అది చాలా తక్కువ రేట్లో మీకు నేను పెట్టేశాను. చక్కగా చూసి నేర్చుకోండి. ఓకేనా. అలాగే మీ కటింగ్లలో ఏమైనా డౌట్ ఉంది అంటే మన దగ్గర కటింగ్ పేపర్స్ కూడా అన్ని సైజులు, అన్ని మోడల్స్ అవైలబుల్ ఉండి మనకి డ్రెస్సుల కటింగ్స్ కాడ నుంచి ప్రతి ఒక్క మోడల్ మన కాడ అన్నీ దొరుకుతాయి. మీకు కటింగ్స్ కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు. మీరు నడుము సైజు, ఇప్పుడు నేను నడుము సైజు పెట్టాను చూడండి, అలా నడుము సైజు బ్లౌజ్ ఒక్కటి ఇగో ఇలా కొలిచి మీరు చెప్తే చాలు. ఇప్పుడు ఈ నడుము ఇగో ఇక్కడ నుంచి కాజల పట్టి నుంచి ఉక్సుల పట్టి వరకు మీరు ఇలా కొలిచి ఎంతైతే ఉందో అంతే చెప్పండి. ఇక చేతులు పొడవు, నెక్కులు డీపులు అంటే మీకు తెలుసు. ఓన్లీ మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. హైట్ పర్సనాలిటీని బట్టి నేను నెక్కులు పర్సనాలిటీని బట్టి మొత్తం కూడా కరెక్ట్గా హ్యాండ్, ఆర్మ్ హోల్ ఇవన్నీ పర్ఫెక్ట్గా కటింగ్ చేసి మీకు తడవదు, చినగదు, మడత పడదు అనే ఒక పేపర్ తీసుకొని ప్లాస్టిక్ది మీకు కట్ చేసి పంపిస్తాను అనమాట. చాలా బాగుంటుంది. రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు దసరాలో కూడా కొన్ని ఆఫర్స్ నడుస్తున్నాయి, అంటే కంటిన్యూ అవుతున్నాయి ఆఫర్స్. అవి అడిగి మా యొక్క నెంబర్కి కాల్ చేసి నేను డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేయండి. లేదంటే వెనక వీడియోలలో కూడా మన నెంబర్ ఉంటుంది, కంపెనీ నెంబరు. ఆ నెంబర్ కూడా మీరు ఫోన్ చేసి కూడా మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.